సూర్యుడిని ఆరాధిస్తారు, ముస్లింలందరూ చంద్రుణ్ణి ఆరాధిస్తారు, క్రైస్తవులందరూ నక్షత్రాన్ని ఆరాధిస్తారు. డిసెంబర్ 25 వస్తే ఏం కనపడుతుంది ఎవరి ఇంట్లో అయినా? చెప్పండి. అంటే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? ఇప్పుడు అన్యులు సూర్యుని ఆరాధిస్తున్నారు, ముస్లింలు చంద్రుడిని ఆరాధిస్తున్నారు. తెలుసుగా మీకు? రంజాన్ పండుగ దేనిపైన ఆధారపడేది? వాళ్ళకు చంద్రుడు. అలాగే క్రైస్తవులు నక్షత్రాన్ని ఆరాధిస్తున్నారు. ఈరోజు అదే జరిగింది. వీళ్ళెంత తెలివిగా చేశారంటే, యేసుక్రీస్తే నీతి సూర్యుడు అని చెప్పుకున్నాడు కదా, తానే లోకానికి వెలుగని నమ్మాడు కదా. అన్యులు ఎందుకు సూర్యుడిని ఆరాధన చేస్తారంటే, సూర్య కిరణాల ద్వారానే మొత్తం జీవరాశులన్నీ ఆధారపడ్డాయి. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లకు ఆహారము ఎలా వస్తుంది? సూర్యరశ్మి ఆ ఆకుల పైన పడారు. నేను అంత పెద్ద బయాలజిస్ట్ కాదు, చదువుకున్నది కొంచెం గుర్తుండి చెప్తుంటాను అప్పుడప్పుడు. కాబట్టి ఏమైనా తప్పు ఉంటే, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే ఏమనుకోకండి, ఏదో తెలిసినవి కొన్ని చెప్తాను. ఆ సూర్యుని యొక్క రశ్మి, ఆ సూర్యుని యొక్క కాంతి ఆ ఆకు పైన పడినప్పుడు ఆకులో ఉండే ఆ పచ్చ ఏదైతే ఉందో ఆకుపచ్చ కలర్, దాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్ అంటే. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, క్లోరోఫిల్ అంటారు. ఆ క్లోరోఫిల్ ఈ సూర్యుని యొక్క రశ్మిని తీసుకొని ఆహారాన్ని తయారు చేసి చెట్టు మొత్తం జీవించినట్టుగా చేస్తుంది. ఆమేన్. ఆ యొక్క ఆకులను తిని జంతువులు బతుకుతే, ఆ జంతువులను తిని మనుషులు బతుకుతున్నారు. అందుకే సమస్త జీవానికి ఆధారం ఎవరంటే సూర్యుడు కనుక సూర్యుడిని ఆరాధించడం అనేది ఆ విధంగా పితరులు మొదలు పెట్టారు అన్యులు. అమనడరా? ఇప్పుడు ఏది కూడా అన్నాడుగా, నేను లోకములకు వెలుగై ఉన్నాను అన్నాడు కదా. సో ఆయన ఎవరో కాదు, సూర్యుడే అని చెప్పి ఆయన ఫోటోకి, ఆయన పటానికి, ఆయన తల చుట్టూ మీరు చూడండి, ఆయన తల చుట్టూ ఏముంటుందంటే సూర్యుడు ఉంటాడు. సో ఇక్కడ అన్య రోములకు, క్రైస్తవ రోములకు ఈ విషయంలో కూడా సంధి కుదిరింది. కానీ రోములకు ఇంకోటి ఉంది. అదేంటంటే తల్లి కొడుకుల ఆరాధన. నేను నిజ క్రిస్మస్ అనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన చరిత్ర చెప్పిన. వీళ్ళకు తల్లి కొడుకుల ఆరాధన ఉంది. ఎవరా తల్లి కొడుకులు అంటే సెమిరామిస్. కూషు ఒక భార్య పేరు, నిమ్రోద్ ఒక తల్లి పేరు. కూషు ఒక భార్య పేరు సెమిరామిస్. ఆ సెమిరామిస్ యొక్క కుమారుడే ఎవరు? నిమ్రోదు. కూషు చనిపోయిన తర్వాత ఈ తల్లి స్వయంగా తన సొంత కొడుకుతో వ్యభిచారం చేసింది. ఆ వ్యభిచారం వలన పుట్టిన కుమారుడే తమ్మూసు. అయితే అప్పుడు నిమ్రోదు కాలంలో ప్రపంచం మొత్తము సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు కూడా అప్పటి నుండే ఉంది ఆరాధన, సూర్యుడిని ఆరాధించడం. ఆ సూర్య ఆరాధన అప్పటి నుండే ఉంది. అయితే ఈమె గర్భవతి అవటం చూసి ఏ విధంగా అయినా సరే అప్పుడు ఆ ప్రజలను ఏలుతున్న నిమ్రోదును వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని. ఎందుకంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు నిమ్రోదు చనిపోయాడు. ఇప్పుడు ఈ గర్భం ఎక్కడి నుండి వచ్చిందని ప్రజలు అడిగితే ఏం చెప్పాలి? నాని సెమిరామిస్ రాని. అందుకే ఆమె ఒక కథ అల్లింది. ఏంటి ఆ కథ అంటే, నా కొడుకు సూర్యునిలో భాగం అవ్వడానికి వెళ్ళాడు, చనిపోయి భాగం అవ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సూర్యుడే నా గర్భములో మరలా పుడతానని చెప్పాడు. అదే ఈ గర్భము అనో కథ అల్లింది. డిసెంబర్ 24 అర్ధరాత్రి తర్వాత ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. వాని పేరే తమ్మోసు. వాడు పుట్టినందుకు జరిగే ఆటల పోటీలు పండుగనే ఈరోజు ఉన్న క్రిస్మస్, ఆ రోజు ఉన్న క్రీమాస్, తమ్మోజు మాస్. ఈ రోజున
క్రిస్మస్, ఆ రోజున తమ్మోజు మాస్. సో తల్లి కొడుకుల ఫోటో. మరి అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఆ తల్లికి భర్త ఈ కుమారుడు. చూడు ఎంత దారుణం. తల్లి కొడుకుల ఫోటో, తల్లి కొడుకుల ఆరాధన, తల్లి కొడుకుల సెమిరామిస్సులు తమ్మోజు యొక్క ఆరాధన, తల్లి కొడుకుల ఆరాధన, తల్లి కొడుకుల విగ్రహాలు ఆల్రెడీ రోమా దేశంలో ఉన్నాయి. మరి దీని ఎలా సమాధానపరచాలంటే సింపుల్. మరియలేదు, మరియలేదు, కన్యక మరియ, ఆమెనే ఈ సెమిరామిస్సు. ఎత్తుకున్న కుమారుడు ఎవరు? ఆమెనే యేసు, ఆ వ్యక్తే యేసుక్రీస్తు. సో వీళ్ళు ఏం చేసిందంటే కింద సెమిరామిస్ తమ్మోజు అనే పేరు కొట్టేసి అదే విగ్రహానికి, తల్లి కొడుకులు ఎత్తుకున్న విగ్రహానికి కింద మరియా ప్లస్ జీసస్ అని పెట్టింది. ఇప్పుడు ఇక్కడ కూడా సంధి వచ్చేసింది. తల్లి కొడుకుల ఆరాధన ఆ విధంగా క్రైస్తత్వంలో ప్రవేశపెట్టబడ్డది. ఇంకో సమస్య ఉంది ఇక్కడ. వీళ్ళకి ఏం సమస్య అంటే సూర్యుడు ఉన్నాడుగా, సూర్యుడికి మధ్యవర్తులు ఎవరంటే జూపిటర్, బృహస్పతి, మార్స్. ఏమంటారు మా తెలుగులో అంట? చెప్తారు ఎవరన్నా? తెలుగులో గ్రహాల పేర్లు చెప్పండి కనీసం. శుక్రుడు, గురు, తర్వాత శని. వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళకు మధ్యవర్తులు అనమాట. ఎవరికి? సూర్యునికి మరియు ప్రజలకు. మరి మధ్యవర్తులు ఎట్లా అంటే అదే ఉన్నది. మన క్రైస్తవంలో భక్తిగా చచ్చిపోయిన ప్రతి ఒక్కరు మధ్యవర్తే. జూపిటర్ సెయిన్స్ అనమాట, భక్తులు. మన క్రైస్తవంలో భక్తులుగా బ్రతికిన ప్రతి ఒక్కరు మధ్యవర్తే యేసుక్రీస్తుకి మనకు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే జూపిటర్కి బదులుగా జావియర్ అని, ఓకే, మార్స్ కి బదులుగా ఆంటోనీ అని, సెయింట్ ఆంటోనీ అని, లేకపోతే ఇంకొక దానికి బదులుగా సెయింట్ పాల్ అని, సెయింట్ పీటర్ అని, ఇలా వీళ్ళందరినీ భక్తులను మధ్యవర్తులు చేసేశారు. అన్యుల రోము ఎంత జాగ్రత్తగా క్రైస్తవ రోముగా మారిందో గమనించారా? దానికి పుట్టిన కుమార్తెలే ఈ సంఘ శాఖలన్నీ. ఆ అన్యుల రోము క్రైస్తవ రోముగా మారిన ఆ రోమన్ క్యాథలిక్ సంఘములో నుండి బయటకు వచ్చిన సంఘాలే, కుమార్తెలే ఈ డినామినేషన్స్ అన్ని. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆ అన్యుల రోము క్రైస్తవ రోముగా మారిన అందులో నుండి వచ్చిన రోమన్ క్యాథలిక్ సంఘమే మహావేశ్య. దాని కూతురు చిన్న వేశ్యలు. దానికి కూతుర్లు ఉన్నాయి. సంఘము స్త్రీకి సాదృశ్యం. అవునంటారా? దేశాలు కూడా స్త్రీకి సాదృశ్యం. సంఘము స్త్రీకి సాదృశ్యం, దేశాలు కూడా స్త్రీకి సాదృశ్యం. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కడి నుండి మొదలైందంటే అన్యుల రోమే పేరు మార్చుకొని క్రైస్తవ రోమ్గా మారి అందులో నుండి బయలుదేరిన. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉందిగా. నీకు అర్థమవుతుంది? 320 సంవత్సరాల ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరు? రోమియన్సేగా, రోమావలేగా. అనగా ఇప్పుడు అన్నిలో రోమ్ ఏమైంది? ఇప్పుడు క్రైస్తవ రోమ్ అయింది. క్రైస్తవ రోముగా మారినప్పుడు అది ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తము ఆల్రెడీ దాని రాజ్యం ప్రపంచమంతా ఏళ్తాంది. ఇప్పుడు మతము కానీ మొత్తం ప్రపంచంలో అదే శాసనాన్ని చెలాయిస్తూ మొత్తం అన్ని సంఘాలను అది చెప్పిన విధంగానే మార్చేసింది. ఎందుకంటే అప్పటికే చివరి అపోస్తలుడు చనిపోయాడు. అప్పటికే చివరి అపోస్తలులందరూ నిద్రించేశారు. మొత్తము పౌలు గారు చెప్పినట్లు మేము వెళ్ళిపోయిన తరువాత మనలో నుండే క్రూరమైన మృగములు బయలుదేరుతారు. వాళ్ళు గొర్రె చర్మములను కప్పుకొని ఉన్న తోడేలు వంటి వాళ్ళు మందను కనికరించారు. మరి యోహాను కూడా హెచ్చరించారు, మనలో నుండి అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. నిజంగా
చెప్పినట్టు బయలుదేరింది కదా. 320 సంవత్సరాలు బయలుదేరారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశం కనుక, అంటే ప్రపంచాన్ని ఏలుతున్న దేశం కనుక దానికి ఈజీ అయిపోయింది. దాని మతాన్ని అన్య రోముగా ఉన్న దాని మతమును క్రైస్తవ రోముగా మార్చుకొని, కేవలం పేరు మాత్రమే మార్చుకొని, అదే విగ్రహార్థన, అదే పద్ధతులు, అదే సిద్ధాంతాలను కేవలం క్రైస్తత్వంలోనికి చొరబడి క్రైస్తత్వం అనే పేరుతో ప్రపంచమును మొత్తము అది ఏలడం మొదలుపెట్టింది. ఆమేనంటారా? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? అర్థమైందా? చెప్పండి. ఓకే, ఇప్పుడు అది ఏమైంది? అన్య రోమ్ నుండి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అది కాన్స్టంటైన్ ద్వారా వాడు చరిత్రలో నిలిచిపోయిన మనిషి వాడు. పాపం ఆ రోజు క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఇది దేవుడు చేసిన గొప్ప ఉజ్జీవ కార్యం, మన సంఘాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా స్థాపించబడ్డాయి. ఓ మనది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘం, మనది సార్వత్రిక సంఘం. ఇప్పుడు అదే మాటలు ఈ కుమార్తెలు కూడా మాట్లాడుతుంటారు. మీరు గమనించారా? మేము ఏ గ్రామం వెళ్ళినా మా చర్చ్ ఉంటుంది బ్రదర్, మేము చర్చిలు కట్టినాం బ్రదర్, ఎక్కడికి వెళ్ళినా మా చర్చిలు ఉంటాయి బ్రదర్. తల్లి మాట్లాడినట్లే మాట్లాడుతున్నాం. ముద్దుల కుమార్తె తల్లి మాట్లాడినట్లే మాట్లాడుతున్నావు. దానికి చాలా ఈజీ అయిపోయింది. కానీ అక్కడి నుండే చీకటి యుగం ప్రారంభమైంది. 7 సంఘకాలాలు చదివితే అక్కడి నుండే చీకటి యుగం ప్రారంభమైంది. ఎక్కడి వరకు నడిచిందంటే థియోదర సంఘం వరకు చీకటి యుగమే వచ్చింది. మరలా దేవుడు సార్దీసు సంఘములో 5వ సంఘకాలపు దూతైన మార్టిన్ లూథర్, అతను ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ లో ఒక బిషప్, ఒక ఫాదర్. వీళ్ళు ఎంతగా ఏలారంటే ఈ కాలంలోనే పాప పర్యాద పత్ర, ఇక ఎందుకంటే ప్రపంచాన్ని ఏలే దేశముగా వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు దేశం యొక్క రాజకీయం యొక్క నాయకత్వం వీళ్ళే, సంఘం యొక్క నాయకత్వం కూడా వీళ్ళే. సో ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా నేను చెప్తున్నది? ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. ఇక ఎందుకంటే దేశము వాళ్ళే, ప్రభుత్వము వాళ్ళే, వాళ్ళదే, ప్రపంచంలో సంఘము వాళ్ళే. ఎవడే తెలుస్తాడు? ఇక అంత ముందు దాకా సంఘంలో బైబిల్ చదివేవాళ్ళు, బైబిల్స్ ఇచ్చేవాళ్ళు, బైబిల్స్ రాసేవాళ్ళు, మీరు చదువుకోండి. ఈ సంఘం వచ్చిన తర్వాత మామూలు వ్యక్తుల దగ్గర, విశ్వాసుల దగ్గర బైబిల్ ఉండొద్దని లాక్కొని కేవలం అది ఫాదర్లకు, బిషప్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. మరియు వారు ముఖ్యంగా చేసింది ఏంటంటే, జాగ్రత్తగా, వారు ముఖ్యంగా చేసింది ఏంటంటే ఆ సంఘానికి, అంటే ఆ రోమన్ క్యాథలిక్ సంఘముగా అది మారిన తర్వాత ఆ అన్యుల రోము అది ఎప్పుడైతే క్రైస్తవంగా మారిందో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ క్రైస్తత్వానికి మొత్తమునకు ఒక పెద్ద ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలి, ఒక వ్యక్తిని నడిపించేవాడు ఉండాలని ఆ వ్యక్తికే పోప్ అనే పేరు పెట్టాడు. పోప్ ఇప్పుడు ఏం చెప్తాడో అదే సంఘం పాటించాలి. కానీ అది అపోస్తుల బోధకు వ్యతిరేకం, అది యేసుక్రీస్తు బోధకు వ్యతిరేకం. ఎందుకంటే సంఘమును ఏలవలసింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనే నిజమైన నాయకుడు, పరిశుద్ధాత్మనే నిజమైన కాపరి, పరిశుద్ధాత్మనే నిజముగా సంఘాన్ని నడిపించేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్థానాన్ని ఎవరు తీసుకున్నాడంటే, అంతకుముందు సంఘము పరిశుద్ధాత్మ చెప్పింది వినేది. ఇప్పుడు సంఘం దేనికి అలవాటు పడ్డదంటే, సో ఇప్పుడు నువ్వు రోమన్ క్యాథలిక్ దగ్గరికి వెళ్ళినా దాని కూతుర్లు బాప్టిస్టు, సిఎస్ఐ, పెంతకోస్తు, హెబ్రోను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, జెహోవా విట్నెస్, ఏం పేర్లు పెట్టుకున్నా అవన్నీ దాని కూతుర్లు. ఆ కూతుర్ల దగ్గరికి వెళ్ళినా బైబిల్ ఇలా చెప్తాంది కదా, బైబిల్ ఏం చెప్పినా మాకు అవసరం లేదు, మా సంఘం ఏం చెప్తుందో మేము అదే వింటాం. గమనించాలా? రోమన్ క్యాథలిక్లు చెప్పేది అదే, దానిలో నుండి బయటకు వచ్చిన కూతుర్లు చెప్పేది అదే.
ఒక వధువు ఒక్కటే. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్ముతాను. ఎందుకంటే భూమి ఆకాశాలు కట్టించినా కట్టించవచ్చు, కానీ నా మాట ఏ మాత్రం కట్టించమని యేసు చెప్పాడు. మనుషులు బ్రతకవలసింది రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన చెప్పాడు. అందుకే ఈరోజు రోమన్ క్యాథలిక్ పోపు చెప్పిందే వింటారు, బైబిల్ చెప్పింది వాళ్ళు వినరు. బైబిల్లో ఇలా రాయబడ్డది కదా అంటే మా సంఘం అలా చెప్పలేదే, మా సంఘంలో మా బిషప్ అలా చెప్పడు, మా పోపు అని వాళ్ళు అంటారు. అదే సమయంలో దానిలో నుండి వచ్చిన కూతురు ఏమంటారు, మా పాస్టర్ అలా చెప్పలే, మా అయ్యగారు అలా చెప్పలే. తల్లి మాట్లాడినట్లే మాట్లాడుతున్నావు కూతురా, అది నిజం, అది వాస్తవం. నేను చెప్పేది రోమన్ క్యాథలిక్ సంఘం దేశముగా మారి ప్రపంచాన్ని అర్థమైందండి చెప్పింది. ఎంతగా ఎదిగిందంటే పోపు ఎవరిని రాజుగా చేస్తే వాళ్ళే రాజు. సంఘము రోమా దేశంలో ఎంత ఆధిపత్యాన్ని వహించిందంటే చరిత్ర ఏమని చెప్తుందంటే పోపు ఎవరిని రాజుగా నియమిస్తాడో వాళ్ళే రాజు, వేరేవాడు రాజు కాకూడదు. ఆ విధంగా కూడా రాజులకు పోపులకు యుద్ధాలు జరిగినాయి చరిత్రలో. ఆ దేశాలు ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వదిలిపెట్టిన దేశంలో ఇంగ్లాండ్ దేశం ఉంది, అలానే వచ్చింది. రాణి వాళ్ళందరూ ఎవరి చేతులు ఉండేవారు, పోప్ చేతులు ఉండేవారు. జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, యూకే మొత్తం, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్ అదంతా ఎవరి చేతిలో ఉంది, రోమన్ క్యాథలిక్ సంఘం చేతిలో ఉంది. అక్కడ ప్రభుత్వం చేసే ఆ రాజు ఆ రాణి ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరి చేతిలో ఉండేవాళ్ళు, పోప్ చేతిలో ఉండేవాళ్ళు. పోప్ చెప్పినట్టు వినాలి. ఎప్పుడైనా వాళ్ళు వ్యతిరేకిస్తే, పోప్కి వ్యతిరేకిస్తే అక్కడ యుద్ధాలు జరిగేవి. ఆ విధంగా అది ప్రపంచవ్యాప్తంగా తన మతాన్ని తన రాజ్యాన్ని విస్తరించగలిగింది. మీకు తెలుసా ఈరోజు ప్రతి దేశము అప్పుల పాలై ఉన్నదని తెలుసా మీకు సంగతి? తెలుసుగా ఇండియా కూడా చాలా అప్పులతో ఉన్నది. మొన్న మధ్యలో ఇచ్చారు మనిషికి 10,000 అప్పున్నది. నేనెవరు రాయాలి, నీ పేరు పైన ఆల్రెడీ మన నాయకుడు పెట్టిండు అక్కడ 10,000 అప్పు ఉన్నది ప్రతి మనిషి. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తాను, నీ కొడుకో కూతురు పడితే వాళ్ళకు కూడా అప్పు ఉన్నది. ఒక ఇండియాకే కాదు అన్ని దేశాలు అప్పుల పాలై ఉన్నాయి, చివరికి అమెరికా కూడా. మరి ధనమంతా ఎవరి దగ్గర ఉంది బ్రదర్? ఆస్తులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి బ్రదర్? ధనమంతా ఎవరి దగ్గర ఉన్నాయి బ్రదర్? ధనము ఆస్తులు అన్ని ఎవరి దగ్గర ఉన్నాయంటే రోమన్ క్యాథలిక్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎలా సంపాదించాలో తెలుసా? దీన్ని చీకటి యుగం అంటారు. ఏది? పెరుగమ థియేటర్ బోర్డు చూస్తున్నారా? పెరుగమ థియేటర్ 312 నుండి 606, 606 నుండి 1000. ఈ చీకటి యుగంలో వాళ్ళు చేసిన పనులు మామూలు కావు. వీళ్ళు కొత్త సిస్టమ్ను మొదలుపెట్టారు. ఏమని? పాప పర్యార్థ పత్రిక. ఈ పాప పర్యార్థ పత్రికలు ఏంటి అంటే యేసుప్రభు అన్నాడు కదా, మీరు ఎవరి పాపమును నిలిచూస్తే వాళ్ళపైన ఆ పాపం నిలిచుండును, ఎవరి పాపము మీరు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమించాలన్న వాక్యం తీసుకొని బిషప్పులు, ఫాదర్లు, పోపు క్షమించే అధికారం కలిగిన వాళ్ళు, నువ్వు వ్యభిచారం చేస్తే ఇంత డబ్బు చెల్లిస్తే వాళ్ళు నేను క్షమిస్తారు, అప్పుడు నువ్వు ఆ పాపం చేసిన నీకు క్షమాపణ వచ్చింది. దానికి లేఖనం ఇది చూపిస్తున్నా. సంఘానికి దేవుడు అంత అధికారం ఇచ్చాడు. సంఘంలో ఉన్న పాస్టర్కి అంటే ఫాదర్కి, బిషప్కి అంత అధికారం ఇచ్చాడు. ఆ పోప్కి అంత అధికారం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు పోప్ ఎవరి పాపాలు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఇప్పటికీ ఉన్నది. వీళ్ళు చేసే పాపాలన్నీ వెళ్ళి ఎవరిపై చెప్పుకోవాలా?
ఫాదర్ దగ్గరికి వెళ్ళి అతను చాలా వెనక కూర్చొని ఉంటాడు. వీళ్ళు వెళ్ళి ఫాదర్ వీళ్ళ రహస్యాలన్నీ ఆ ఫాదర్ చెప్తే ఫాదర్ కాదు వీళ్ళని ఆడుకుంటాడు. ఇక పాపం పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్న అమ్మాయిని వాడు వాడుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అవే. మరియు వీళ్ళకి ఎలాంటి బోధ చేస్తారంటే ఫాదర్ ఏం తప్పు చేసినా అది పాపం కాదు, ఫాదర్తో జీవించడం పాపం కాదు, నైస్ పాపం చేయడం తప్పు కాదు. ఎందుకంటే అదంతయు వాళ్ళకు క్షమించే అధికారం వాళ్ళకే దేవుడిచ్చాడు అని ఈ పాప పరిహార పత్రాలు, వ్యభిచారానికి ఇంత డబ్బు, హత్యకి ఇంత డబ్బు, అబద్ధానికి ఇంత డబ్బు, ఇవి ప్రజలపైన మోపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బంగారమును అన్నిటిని లాక్కున్నారు సంఘం. ఈ చీకటి యుగంలో భయంకరంగా ప్రపంచం మొత్తం లాక్కున్నది. అన్ని దేశాలలో రోమా ప్రభుత్వమే ఉండే, అన్ని దేశాలను ఏలుతున్నది రోమా ప్రభుత్వమే ఉండే. కానీ అది అప్పటికే పోపురముగా మారిపోయి మొత్తం ప్రపంచాన్ని ఆ విధంగా దోచుకున్నది. అది మొత్తం ప్రపంచాన్ని బంగారం అంతా ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది. మీకు తెలుసు కదా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేనిపైన ఆధారపడ్డదంటే బంగారం పైన. తెలుసా మీకు? లావాదేవీలన్నీ దేనితో చేస్తారు? బంగారంతో చేస్తారు. తెలుసా సంగతి? ఇప్పుడు బంగారం అంతా ఎవరి దగ్గర ఉన్నాయి అనుకుంటున్నావు? రోమన్ క్యాథలిక్ దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళకి ఎలా వచ్చింది బ్రదర్? ఆ చీకటి యుగంలో ఈ పాప పరిహార పత్రాలని అమ్మి ప్రజలను దోచుకోవడం, వాళ్ళని హింసలు పెట్టడం, వాళ్ళని బాధలు పెట్టడం. ఎందుకంటే రాజ్యము వాళ్ళదే, మతము వాళ్ళే, సంఘము వాళ్ళదే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నాకు ఈ మతమద్దు, నాకు ఈ సంఘమద్దు అని బయటికి వెళ్ళడానికి వీళ్ళు అక్కడ ఎంతగా ప్రభుత్వంతో కలిసి హింసించిందంటే వాళ్ళను, పాపం వాడు కష్టపడి రోజంతా చింటోడ్చి ఏదో కొంత డబ్బు సంపాదించుకొని ఒక పూటకో 2 పూటలకో సరిపోయేంత కూలీ డబ్బులు పట్టుకొని ఇంటికి వస్తే ఈ ఫాదర్ పాప పరిహార పత్రికలు పట్టుకొని వచ్చి ఇంటికి, నువ్వు పాపివిరా, నువ్వు ఈ పని చేస్తున్నావురా, నువ్వు ఆ పని చేస్తున్నావురా అని వాడు సంపాదించుకొని వచ్చిన కూలీ డబ్బులను తన భార్య పిల్లలకు పోషించుకోవడానికి రోజంతా ఎండలో కష్టపడి సంపాదించుకొచ్చిన కూలీ డబ్బులను కూడా లాక్కొని పాప మర్యాద పత్రిక వానికి ఇచ్చి, ఒకవేళ నువ్వు అది చేయకపోతే రేపటి నుండి నీకు కూలి పని కూడా దొరకదు, రేపటి నుండి నీకు ఏ పని దొరకదు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే, సంఘము వాళ్ళే అని వాళ్ళకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరినీ చంపేయడం, హింసించడం, బాధలు పెట్టడం, పేదలను, ధనికులను అందరినీ వాళ్ళు లాక్కోవడం మొదలు పెట్టారు. ఆ కారణాన్ని బట్టే రష్యాలో అసలు దేవుడే లేనా, దేవుడే లేడు అనే ఒక కమ్యూనిజం సిద్ధాంతానికి ప్రజలందరూ ఆకర్షించబడి, మీకు అర్థమవుతుందా? దేవుడే లేడు అనే సిద్ధాంతంతో బయటకు వచ్చి అందరూ సమానంగా ఉండాలి, ఇక్కడ ధనికులు ఉండదు, పేదవాళ్ళు ఉండదు, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరూ సమానంగా జీవించాలి అనే కమ్యూనిస్టు సిద్ధాంతము మొత్తం రష్యా కదిలించింది. రష్యా ద్వారా ఇతర దేశాలకు వెళ్ళింది. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ సంఘము రాజ్యముగా, ప్రభుత్వముగా ఇతర దేశాలలో కూడా అదే పని చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా లేదా? రష్యా కమ్యూనిస్టు దేశంగా మారడానికి కారణం రోమన్ క్యాథలిక్ సంఘం. దేవుడే లేడు అనే సిద్ధాంతాన్ని నమ్మడానికి కారణం వాళ్ళు పెట్టిన హింసలు, వాళ్ళు పెట్టిన బాధలు. పోపుకు వ్యతిరేకంగా ఎవడూ లేచినా వాడు బ్రతకకూడదు, వాడిని చంపిన వానికి ఇంత నజరానా. ఈరోజు కదా అమెరికా ఇచ్చినట్టు, అమెరికాకు వ్యతిరేకంగా బిల్ లాడెన్ లేస్తే బిల్ లాడెన్ చంపినోడికి $100 కోట్ల, ఇంకెవడో వానికంటే చిన్న నాయకుడు లేస్తే వానికి $50 కోట్ల. ఇలా ఎలాగైతే అమెరికా దేశం ఇప్పుడు
ఈ ఈ ఈ ఈ విరవీగుతాందో అలా ఒకప్పుడు చరిత్రలో రోమా దేశం విరవీగేది. కాకపోతే మతము మరి రాజకీయం ఏకమై, మతము రాజకీయం ఏకమై చేసింది ఆ పని. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే, ముగించానా? చాలా ఉన్నది చెప్పాల్సింది. మీ ఓపిక, మీకు ఇష్టమైతేనే చెప్తాను. కొంతమంది ఏమన్నా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క ఆగడాలు, బాధలు, వాళ్ళు పెట్టిన హింసలు చాలా ఘోరమైనది. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ బలం ఉన్నది, ప్రభుత్వ బలం ఉన్నది, ఇటు మత బలం ఉన్నది. ఆ విధంగా వాళ్ళు ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా ఆ చీకటి కాలంలో లాక్కోగలిగింది. ఆ చీకటి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తము బంగారం అంతా వాళ్ళు తీసుకోగలిగారు. అందుకే అప్పుడప్పుడు నాకు ధనవంతుల లిస్టును చూసినప్పుడు విమలపడుతుందిగా, పిచ్చోళ్ళరా వీళ్ళు, అసలు ప్రపంచంలో ధనవంతులు ఎవడో వీళ్ళకి తెలియదు. అర్థమైందా? మీకు తెలుసా, ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతులు నెంబర్ 1 ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు ఒక్కసారే ఆర్థికంగా కుప్పకూలిపోయి, ఒక్క రాత్రిలో కుప్పకూలిపోయి తెల్లవారు వారికి అందరికంటే పేదోడుగా మారిన సందర్భాలు ఉన్నాయని మనం చూస్తుంటాం. ధనవంతుల లిస్ట్, మనం ఇండియాలో ఫలానాతను ధనవంతుడు నెంబర్ 1, ఒక్క రాత్రి చాలు వాని షేర్లన్నీ కూలిపోయింది అనుకో, వాడు తెల్లారి బిల్డింగ్ అమ్ముకున్నామని అప్పు తీరదు. తెలుసా మీకు అసలు? ఇప్పుడు ఆర్థిక సంక్షోభంని ప్రపంచం ఎదుర్కొంటుంది. అవునా? అవునా? చాలా మంది జాబ్స్ పోయినాయి. అవునా? మన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. అసలు జరిగిందంటే ఏంటంటే అమెరికాలో జరిగింది ఆర్థిక సంక్షోభం, మన ఇండియాలో కాదు. ఈ ఇండియాలో కాకుండా అమెరికాలో జరిగితే మనకేమైంది? మీకు అర్థమైందా? మొత్తం ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉందంటే ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది. అమెరికా డాలర్ పడిపోయిందా, నీ రూపాయి 10 పైసలకి కూడా కాదు. రియల్ 10 పైసల విలువ కూడా ఉండదు. ఇక నీ రూపాయి విలువ అంత దారుణంగా పడిపోతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంతా ఎవరి చేతిలో ఉందంటే అమెరికా చేతిలో ఉంది. సరే, మనం అమెరికా గురించి వెళ్తాం, తొందరపడకండి. దాని గురించి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం జరుగుతుందో అది చూపిస్తాను. ప్రజెంట్ మనం చరిత్రలో ఏం జరిగిందో ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. చరిత్రలో జరిగింది ఏంటంటే 4వ సంఘకాలం వరకు ప్రపంచాన్ని మొత్తం అది దోచుకున్నది రోమన్ క్యాథలిక్ సంఘం. ఎందుకంటే రాజ్యము అంటే ప్రభుత్వము మరి సంఘము రెండు ఏకమై చేసిన కార్యం అది. అది అప్పటికే రోమా దేశం ప్రపంచాన్ని అంతా ఏలుతుంది కనుక చాలా సులువైపోయింది సంఘానికి, రోమన్ క్యాథలిక్ సంఘానికి ప్రపంచంలో ఉన్న దేశాలలో తన సంఘాలను స్థాపించడానికి, మరి అదే సమయంలో వాళ్ళని దోచుకోవడానికి చాలా సులువైపోయింది. పాప పర్యాద పత్రాలని అమ్మి చాలా మందిని దోచుకొని, చాలా మందిని బాధపెట్టి, వాళ్ళకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళని చంపేయడము, ఉరి శిక్షలు అమలు చేయడము, ఎలా ప్రభుత్వ పరంగా. రోమన్ క్యాథలిక్ సంఘానికి ఎవరైనా వ్యతిరేకంగా లేచారా, వాడు చచ్చాడే అన్నట్టు. వాడిని తీసుకెళ్ళి అందరి ఎదుట, ప్రభుత్వమే తీసుకెళ్లి వాడిని, సైనికులే తీసుకెళ్లి వాడిని అందరి ఎదుట బహిరంగ ఊరి చేసి అక్కడ పత్రం చెప్పేవాళ్ళు, అక్కడ పత్రం చదివేవాళ్ళు. ఇతను సంఘానికి వ్యతిరేకంగా లేచి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోపును దూషించినందున ఇప్పుడు పోపు ఒక ఆజ్ఞ ప్రకారముగా మేము వీటిని ఉరి తీస్తున్నాం అని చెప్పి ఎవరైతే పోపుకు వ్యతిరేకంగా ఇలా లేస్తారో, ఈ సంఘానికి వ్యతిరేకంగా ఇలా లేస్తారో వాళ్ళందరికీ ఇలాంటి శిక్షనే అని చెప్పి వాళ్ళు అక్కడ మిగతా వాళ్ళని భయపెట్టేటట్లుగా వాడు చచ్చేదాకా, వాడు కొట్టుకొని చచ్చేదాకా వాడు ఉరి తీసేవాళ్ళు. అంత ఘోరమైన పాపాలు
చేసింది. అందుకే బైబుల్ దాని గురించి ఏమంటుందంటే, రోమన్ క్యాథలిక్ సంఘం గురించి, అది పరిశుద్ధ రక్తమును త్రాగి మత్తిల్లున్నది. దేవుడు దాన్ని ఎంత తీర్పు తీర్చబోతున్నాడంటే, భయంకరమైన హింస దేవుడు దాన్ని పెట్టబోతున్నాడు. ఎందుకంటే వాక్యం చరిత్రకాల ప్రకారము 68 మిలియన్ల మంది రికార్డ్ చేయబడింది. రాసిన దాంట్లో లిస్ట్ లో 68 మిలియన్ల మంది అంటే 6,80,00,000 మందిని రోమన్ క్యాథలిక్ చంపింది. వాక్యం కొరకు నిలబడిన వాళ్ళని, వాక్యం కొరకు జీవించిన వాళ్ళని. అది రికార్డ్ చేయబడింది. అది చరిత్రలో రికార్డ్ చేశారు దాన్ని, ఎంతమందిని ఎవరెవరు చంపిన అనేది. అప్పుడు చరిత్రకాలు రాస్తారు కదా, ఇప్పుడు ఏమేమి జరిగిందో చరిత్రకాలు. ఇప్పుడు మొన్న ఇరాక్ పైన అమెరికా దండెత్తింది, అవునా? ఒక 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది దండెత్తిన సంగతి వాళ్ళకి ఎలా తెలుసు అంటే, ఇప్పుడు దాన్ని చూసిన వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేసింది, ఇలా చేసింది, ఇంతమంది సైనికులు చనిపోయారు, ఇంతమంది ఇరాకులు చంపబడ్డారు, ఇంతమందిని అమెరికా సైనికులు చంపారు, ఆ సద్దాం హుస్సేన్ ఈ విధంగా ఊరు వేశారు. ఇదంతా చరిత్రగా రాశారు కదా. ఇప్పుడు దాన్ని 100 సంవత్సరాల తర్వాత ఉన్న తరం వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ విధంగా ఆ కాలాలలో చరిత్రకారులు రాసిన లిస్టును మొత్తం సమకూరిస్తే ఎంతమందిని చెప్పిందంటే 6,80,00,000 మందిని రోమన్ క్యాథలిక్ చంపింది. అందుకే దాని గురించి ఏమంటుందో తెలుసా బైబిల్? చూడండి, ఇప్పుడు వద్దాం దాని గురించి, ప్రకటనలో పోతాం. ఇప్పుడు అది ఎక్కడుందంటే 17వ అధ్యాయంలో ఉంది. రాణిలాగా కూర్చున్నది అది. 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. జలముల మీద కూర్చున్న జాగ్రత్తమేనండి, దేనిపైన కూర్చున్నది? జలములు దేని సదృశ్యం? అర్థమైందా? చాలా మందికి దేశంలో, మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా హింసలు కలిగితే పోప్ వెంటనే, క్రైస్తవులకి హింసలు వచ్చుంటుంటే పోప్ వెంటనే ఓ స్టేట్మెంట్ విడుదల చేస్తాడు. మరి మన క్రైస్తవులు కూడా ఎవరిని చూస్తారంటే, పోప్ ఏమంటాడా, దీని గురించి ఏమైనా చర్య తీసుకుంటాడా అని వీళ్ళు చూస్తారు. అలా అదే సమయంలో అమెరికా దేశం ఏమంటుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల యొక్క అటెన్షన్ అంతా దేనిపైన ఉన్నదంటే, పోపు పైన మరియు అమెరికా పైన. మన ఒరిస్సాలో హింసలు వచ్చినాయి, అవునా? నేను దాని సీడీ చూస్తాను. ఎలా కొట్టి చంపారంటే, పోలీసులు అక్కడే ఉన్నారు. ఆ హిందువులు వీడు క్రైస్తవుడు అని తీసుకొచ్చి మధ్యలోనికి ఎలా కొట్టి చంపారంటే, వాళ్ళ శవాలు రోడ్ల పైన అలా పడి ఉన్నాయి. ఎవడు వాడు పనులు చేసుకుంటూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి కుక్కల వ్యాన్ లాగా వాళ్ళ శవాలను అలాంటి వ్యాన్లో విసిరేసి, దానికి ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఉంది కదా. వెంటనే అమెరికా ఒత్తిడిని తీసుకొచ్చింది, వెంటనే పోప్ ఒత్తిడిని తీసుకొచ్చాడు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న ఒక నన్ని కొంతమంది హిందువులు రేప్ చేశారు. రోమన్ క్యాథలిక్ ఒక చర్చిలను, ఫాదర్లను భయంకరంగా పగలగొట్టారు, ఫాదర్లను హింసించారు. అవన్నీ అందులో ఉన్నాయి సీడీలో. మీకు దేవుని చిత్తం అయితే ఇస్తాను నేను. ఒక స్త్రీని అయితే పాపము కంప్లీట్ బట్టలు లేకుండా చేసి కంప్లీట్ గా రోడ్డు పైన పరిగెత్తించారు. తండ్రి మొగలు బూట్లతో, అంత హింస. అందులో ఎస్సీకి సంబంధించిన క్రైస్తవులు కాకపోయినా వాళ్ళు హిందువులైనా వాళ్ళ ఇల్లులను కూడా కూలగొట్టి వాళ్ళని కూడా కొట్టారు, ఎస్సీ అయినందుకు. దానికి వెంటనే స్పందన రోమన్ క్యాథలిక్ దగ్గర నుండి వచ్చింది. వీళ్ళు కూడా ఎవరిని చూసారంటే, క్యాథలిక్ను, అమెరికా. దేవుని చూడడం మర్చిపోయింది.
దేవుని చూడడం ఈరోజు క్రైస్తవులు మర్చిపోయారు. మీరు గమనించారా? మీరు గమనిస్తున్నారని చెప్పారు. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఒక ఆమె ఉన్నది. ఈమె విస్తార జలముల మీద కూర్చున్నదట. విస్తార జలములు. జలములు దేనికి సాదృశ్యము? జనసమములు, ప్రజలకు ఆయా భాషలు మాట్లాడు వారికి సూచిస్తున్నది. ఆమేన్. చూడండి, ఇప్పుడు మహావేషకు చేయబడు తీర్పు, మహావేషకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఏంటంటే ఈమె గురించి ఏమని వర్ణన ఉన్నదంటే మహావేశ్య. ఏంటట చెప్పండి? స్త్రీ. ఈమె స్త్రీ దేని సాదృశ్యము? ఇప్పుడు జలముల మీద కూర్చున్నది అంటే ప్రజల మధ్యలో వచ్చిందనమాట ఇది ఈ సంఘం. ఆమేన్. ఆయా భాషలు మాట్లాడే వారి దగ్గర నుండి వచ్చిందనమాట. ఈమె గురించి, ఈ సంఘం గురించి బైబిల్ ఏమంటుందంటే ఈమె వేశ్య. వేశ్య అని ఎవరినంటారు? వేశ్య అని ఎవరినంటారు? తన భర్త యొక్క విత్తనాన్ని కాకుండా ఇతర మనుషుల యొక్క, ఇతర పురుషుల యొక్క విత్తనాలను తన గర్భంలో అనుమతించే స్త్రీనే వేశ్య అంటారు. మరలా చెప్తున్నాను, వేశ్య అని ఎవరినంటారు? తన భర్త యొక్క విత్తనాన్ని కాకుండా ఇతర పురుషుల యొక్క విత్తనాలను తన గర్భములో అనుమతించే స్త్రీనే వేశ్య అంటారు. ఇప్పుడు ఈమె క్రీస్తు విత్తనాన్ని కాకుండా, క్రీస్తు విత్తనం ఏంటిది? వాక్యం. విత్తువాడు కథలో యేసు ప్రభు ఏమని చెప్పాడు? విత్తనం ఏంటిదంటది? వాక్యమే విత్తనమై ఉన్నది. సో క్రీస్తు వాక్యాన్ని కాకుండా ఇతర పురుషులు అంటే ఇతర సిద్ధాంతాలు, ఇతర మానవ కల్పిత బోధలు, ఇతరమైన ఆ బోధలను సంఘములో అనుమతించే దాన్నే వేశ్య అంటారు. అర్థమైంది అందరికీ? ఇతర పురుషుల యొక్క విత్తనాలను తన గర్భంలో అనుమతించేదే వేశ్య, తన భర్తది కాక. అలాగనే ఆత్మీయంగా క్రీస్తు వాక్యాన్ని కాకుండా ఇంకా వేరే వేరే మానవ కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన సిద్ధాంతాలు, ఆచారాలను సంఘములో అనుమతించే దానినే వేశ్య అని అంటారు. ఆ సంఘాన్ని. ఇది మామూలు వేశ్య కాదు, మహావేశ్య. అర్థమైందా? ఇది మామూలు వేశ్య కాదు. ఇది బైబిల్ చెప్తున్నది. ఇది ఏంటిదట? మహావేశ్య. అందుకే సంఘములో వాక్యము తప్ప ఇంకా దేనిని కూడా అనుమతించరాదు. ఓసారి పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా నాతో? మా సంఘములో నేను ఎలా బోధిస్తానో తెలుసా బ్రదర్ అన్నాడు. జస్ట్ అప్పుడు ఆయన కొత్తగా వచ్చిన వర్తమానంలోకి, నేను ఎప్పటి నుండో వర్తమానంలో ఉన్నాను. బట్ స్టిల్ నేను ఏం చెప్తాడో విందామని. ఎట్లా చెప్తావు బ్రదర్? నేను ఒక ప్రవక్త వర్తమానం ఒకటే చెప్పాను బ్రదర్. ఆ పాయింట్ ప్రవక్త ఏం చెప్పాడా, ఇంకా కామెంటరీలు రాసిన వాళ్ళు ఉంటారుగా, వ్యాఖ్యానం రాసిన వాళ్ళు, ఆ వాక్యాలలో వీడేం చెప్పాడా, వాడేం చెప్పాడా, అవన్నీ సమకూర్చి సంఘం చెప్తా. అయితే నీ సంఘం వేశాను మన మనసులో. ఎవ్వడి పుస్తకాలు సంఘములో బోధించరాదు, వేరే ఎవ్వడి బోధ సంఘములో రాకూడదు. కేవలం ఆ కాల ప్రవక్త ద్వారా వచ్చిన స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యం మాత్రమే సంఘంలో బోధించబడాలి. అదే క్రీస్తు వధువై ఉన్నది. ఆ సంఘమే క్రీస్తు వధువై ఉన్నది. అది మర్చిపోవద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలన్నీ వాళ్ళ సొంత ఉద్దేశాలు. ప్రవక్త చెప్పిన వ్యాఖ్యానము అది దేవుని ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాన్ని ప్రవక్త పలుకుతాడు. అందుకే సంఘములో ప్రవక్త వర్తమానం తప్ప ఇంకెవ్వరి వర్తమానం రాకూడదు, ఇంకెవ్వరి వర్తమానం బోధించకూడదు. ఏ వర్తమానాన్ని చదవద్దు, ఒక ప్రవక్త వర్తమానం తప్ప. ఎందుకంటే వేశ్య అంటేనే తన గర్భంలో తన సొంత పురుషుని యొక్క విత్తనమే కాక, సొంత పురుషుని విత్తనాన్ని కూడా అనుమతిస్తుంది,
కానీ ఇతర పురుషుల యొక్క విత్తనాన్ని కూడా తన గర్భంలో అనుమతించే దానిని వేస్ట్ అంటారు. సంఘం కూడా అంతే. నేను వర్తమానము చెప్తాను కదా, అప్పుడప్పుడు వీళ్ళని కూడా చెప్తాను. హైదరాబాద్ క్రీస్తు వాక్యం ఆ కాల వర్తమానం, ఆ కాలపు ఆ గడియ యొక్క వెలుగు, అది మాత్రమే సంఘంలో బోధించబడాలి. సంఘంలో ఎంతమంది ఉన్నా ఎంతమంది వెళ్ళిపోయినా అవసరం లేదు, అది మాత్రమే బోధించాలి, అది మాత్రమే చెప్పబడాలి. లేకపోతే ఆ సంఘం వేశ్య, ఆ సంఘం వేశ్య లేకపోతే. జాగ్రత్తగా వినండి, ఇది మహావేశ్య, ఇది విస్తార జలముల మీద కూర్చున్నది. దీనికి చేయబడే తీర్పును నీకు చూపిస్తాను అని ఆ దూత యోహానుకు చెప్తున్నాడు. 2వ వచనం చూడండి. అర్థమైంది ఇక్కడ? భూరాజులు అంటే అర్థమైందిగా మీకు? అర్థమైందా మీకు? ఇప్పుడు రాజ్యము మరియు మతం, సంఘం ఏకమైందా? ఇక్కడ ఏకమైందా? మొత్తం మిగతా ప్రభుత్వాలన్నిటినీ అన్ని కూడా దీంతో వ్యభిచారం చేస్తున్న సంఘంతో. అర్థమైందా? వ్యభిచారం అంటే ఏంటో తెలుసుగా మీకు? మీరు ఇర్మియా గ్రంథం చదివిననుకో, మీరు విగ్రహములతో వ్యభిచరించారంట, అంటే విగ్రహాన్ని పూజించడమే వ్యభిచారం. ఇర్మియా గ్రంథంలో చదివితే ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఆమె చెప్పినట్లు విని, ఆమెను పూజించి, ఆమె చెప్పినట్లు ఆమె చెక్కు చెదరలో ఉండడమే వ్యభిచారం. ఆమె చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మడమే వ్యభిచారం. ఈ మహావేశతో భూరాజులు, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని మొత్తం ఏమింది. జాగ్రత్తగా క్రైస్తవులారా, ఇది ప్రపంచాన్ని మొత్తం ఏమింది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు ఏదో చెప్తాను, ఎందుకంటే మధ్యలో వచ్చింది. ఆమేన్ చెప్తాను, దానంతా చరిత్ర తీసుకొస్తాను జాగ్రత్తగా. మీకు ఇది కనుక అర్థమైతే 7 సంఘాలు ఈజీగా అర్థమవుతాయి, సింపుల్గా అర్థమవుతుంది. నేను చెప్పేది ఇప్పుడు ఇది అర్థమైతే. ఇది భూరాజులతో వ్యభిచారం, భూరాజులు దీంతో ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఏకమైంది, ప్రభుత్వం సంఘం ఏకమైంది. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం ఒక ప్రభుత్వం, రోమా ప్రభుత్వమే. అక్కడ ఏ లేదు, రోమా ప్రభుత్వమే. వాళ్ళు ఆ ప్రభుత్వము మరియు ఈ సంఘము, ఈ మతము ఏకమైంది. అందుకే భూరాజులు దీంతో భూనివాసులు ఎగ్జాక్ట్లీ. ఈ సంఘకాలంలో మొత్తం పాపము వాళ్ళు అనుకున్నారు ఉద్యోగ కూటం, అబ్బా సంఘమే ఇప్పుడు ప్రపంచాన్ని ఏల్తాంది, ఎంత బాగుండి. మత్తులైపోయింది పాపం. అర్థమైందని అన్నది? మత్తులైపోయారు. ఆమె వ్యభిచారపు మద్యములో మత్తులైంది. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలను 10 కొమ్ములను గల. ఓయ్, ఈ 10 కొమ్ములను ఎక్కడో చూసినట్టున్నదే మనం. ఎక్కడండి? దానియేలు చూసిన 4వ ఘోరమైన భయంకరమైన జంతువుకి ఏమున్నది? అదే ఇది, ఇదే అది. గమనించారా మీరు? 10 కొమ్ములను 7 తలలను 10 కొమ్ములను గల ఇప్పుడు ఈ సంఘము స్త్రీ దేని మీద కూర్చుంది? ఈ 4వ జంతువు పైన కూర్చున్నది, రోమా దేశం పైన కూర్చున్నది. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? అనగా ఈ సంఘమే ఈ రాజ్యాన్ని వెళ్తాది. ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు పోపే రోమా రాజ్యానికి అధిపతిని. అతను సంఘానికి మాత్రమే కాదు, ఆ రాజ్యానికి కూడా అధిపతి అయిన సంగతి తెలుసా? అక్కడ ఎలక్షన్స్ ఉండవన్న సంగతి తెలుసా? ఇదివరకే చరిత్రలో ఆ విధంగానే వాళ్ళు మొత్తము చేశారన్న సంగతి తెలుసా? ప్రపంచాన్ని ఆ విధంగానే ఏలారన్న సంగతి మీకు తెలుసా? ఆమె ఒక మృగం పైన కూర్చున్నది. జంతువు, మృగం, ఎర్రని మృగం. దానికి 10 తలలు, 7 తలలు. దానియేలు చూసిందే. దాని పైన కూర్చున్నది ఆ స్త్రీ, అనగా రోమా రాజ్యం పైన కూర్చుంది. అన్నిటినీ తుత్తనేలుగా చేసింది.
అన్నిటిని విరగొట్టిన రాజ్యం అది. ప్రపంచాన్ని చాలా దీర్ఘకాలముగా ఏలిన రాజ్యం అది. అర్థమైందా? మొదటి 3 రాజ్యాలు అంత దీర్ఘకాలంలో ఏలలే. మీరు చూసుకోండి ఆ డేట్లు ఉన్నాయి. కానీ ప్రపంచాన్ని దీర్ఘకాలంగా ఏలింది ఇది. ఎందుకంటే మతము మరి ప్రభుత్వం, రోమా రాజ్యం ఒకటైంది. అర్థమైందా? సో వాళ్ళు సంఘాన్ని ఉపయోగించుకున్నారు, ఇటు రాజ్యాన్ని. ఇది ఎక్కడ కూర్చున్నదంటే ఈ 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని ఘట సర్పం పైన, మృగం పైన కూర్చున్నది. ఎవరి స్త్రీ? అదే రోమా దేశంలో నుండి వచ్చిన మహావేశ, అదే రోమన్ క్యాథలిక్ సంఘము. ఆ స్త్రీ ధూమ్ర రక్తము వర్ణము గల వస్త్రము ధరించుకొని జాతి వినండి, ప్రపంచంలో ఉన్న ధనమంతా దాని దగ్గర ఉంది. అందుకే ఆ స్త్రీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏమైన కార్యములతోను తాను చేయించిన. ఎందుకంటే క్రీస్తు వాక్యము కాకుండా మానవ సిద్ధాంతాలన్నిటిని కూడా, ఇతర యొక్క సిద్ధాంతాలన్నిటి కూడా అనుమతించింది కాబట్టి అది వ్యభిచారం చేస్తుంది. ఆమె వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకొని ఉండెను. దాని చేతిలో ఒక సువర్ణ పాత్ర ఉన్నది. అదే సిద్ధాంతం అనే సువర్ణ పాత్ర. ప్రపంచానికి మొత్తము ఆ సిద్ధాంతమైన సువర్ణ పాత్రలో నుండే పోసింది. చూడండి ఇది ఎంత ఆడంబరంగా ఉందో. ఇది రత్నాలతో, బంగారముతో, అవునా, ముత్యములతో అలంకరించబడ్డది. చెప్పాను కదా. ఈ సంఘం ఏం చేసిందో ఇక్కడ 4-5 సంఘ కాలాల 312 నుండి ఆ 1520 సంవత్సరం వరకు ఏం చేసిందంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ధనమంతా లాక్కున్నది. అది సంఘము రాజ్యం కలిసి, రోమా రాజ్యము మరియు రోమన్లో నుండి వచ్చిన ఆ సంఘమైన రోమన్ క్యాథలిక్ కలిసి మొత్తం ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా అది దోచుకున్నది. అందుకే ఇక్కడ ఏమని చూపించబడుతుందంటే అది ఆ స్త్రీ, ఆ మహావేశ, ఆ ఘట సర్పం పైన కూర్చున్న మహావేశ, 7 తలలు 10 కొమ్మల పైన కూర్చున్న ఆ యొక్క మహావేశ ఎలా కనబడుతుందంటే బంగారంతో, ముత్యములతో, రత్నాలతో అలంకరించబడినట్టు కనబడుతున్నది. ఫ్రెండ్స్, చర్చ్ బిల్డింగ్ కాదు నేను పరలోకం తీసుకెళ్ళేది. బిల్డింగ్ ఒక అలంకరణ చూడకండి. అది దయ్యం, అది దయ్యం. ఖచ్చితంగా చెప్పగలను దయ్యం అని. అందుకే ఈరోజు పాస్టర్లకు, ఇంటర్మీడియట్ పాస్టర్లకు చర్చ్ బిల్డింగ్ల పైన కంటే ఆ చర్చ్ బిల్డింగ్ లోపల వచ్చే వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి ఆలోచించడం మంచిది. ప్లీజ్. ఈరోజు కాంపిటీషన్ ఎక్కువైంది ఇంటర్మీడియట్గా, సౌండ్ సిస్టంలో, చర్చ్ బిల్డింగ్లలో, కార్లలో, అన్నిట్లలో ఎక్కువైపోతుంది. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అది మంచిది కాదది. వధువు ఎన్నడూ మెటీరియలిస్ట్ గా మారద్దు, వస్తుపరంగా మారిపోవద్దు. వధువు ఎప్పుడు వాక్యంగా మారాలి. దేవుని దీవెన నడుచుకుంటూ పోయేటోనికి కూడా ఉన్నది, సేవ చేసేటోడికి. సైకిల్ తొక్కుకుంటూ పోయేటోడికి ఉన్నది, కారులో వెళ్ళేటోడికే లేదు. అర్థమైందా? నేను మన మా సంఘంలో ఏమన్నా తెలుసు, ఆదివారం రోజు మీరు కావాలని మా చేసాడు ఏ బిల్లువరికైనా ఫోన్ చేశాడు అంట. నేను కారు కొన్నంత మాత్రం దీవించబడ్డానని సత్యనా చెప్పాలని చెప్పిన. ఎందుకంటే ఈ రోజు నా కారు రేపు పోవచ్చు, కానీ నాకు అసలైన దీవెన ప్రత్యక్షత. అది నన్ను నుండి ఓడి వేరు చేయలేదు. నన్ను కడతానన్నది దానిపైన ప్రత్యక్షత బండపైన సంఘాన్ని కడతాను. అసలైన దీవెన ఏంటో తెలుసా? బయలుపాటు. దేవుని ఆత్మ నీకు బయలుపరిచిందా? దేవుడు వాక్యం, ఓ నువ్వు ధన్యమైన దానివి, ధన్యమైన వాడివిగా ఖచ్చితంగా చెప్పగలడు. అది కావాలి ఇప్పుడు విశ్వాసకి, అది కావాలి ఇప్పుడు పాస్టర్కి. ఈమె సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నది. జాగ్రత్త. దాని నొసట దాని పేరు ఈలాగు రాయబడి ఉండను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏమైనా వాటికి తల్లి అయిన మహాబబులోను.
మరియు జాగ్రత్త వినండి, జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. దీని నొసటి పైన ఏమనుందట? నాలుగో జంతువును దానియేలు చూసినప్పుడు ఆయనకు ఆ జంతువు ఏందో అర్థం కాలే, ఆయనకు మర్మంగా ఉంది. యోహాను దీన్ని చూస్తున్నప్పుడు ఆయనకు ఆ స్త్రీ ఏందో, ఆ మృగం ఏందో, దానిపైన కూర్చున్న స్త్రీ ఏందో అర్థం కాలే. దానిని ఒకటిపైన కూడా ఏమని రాయబెట్టది? మర్మము. అవునంటారా? మీకు తెలుసా, దానియేలు దర్శనాలు చూశాడు కానీ దాని మర్మం తెలియదు ఆయనకు. ఈ నాలుగో జంతు మర్మం ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాకనే ఆయన చాలాసార్లు దేవుని అడిగాడు. చివరిగా ఆయన అడిగాడు, నేను చూస్తున్నాను కానీ గ్రహించలేకపోతున్నాను, అయ్యా దీని అర్థమేంటో చెప్పవా అంటే, అప్పుడు చూపిస్తున్న దూత ఏమన్నాడో తెలుసా? దానియేలు, యాక్చువల్గా ఊరుకుండు మన ఉంది, రాంగ్ ట్రాన్స్లేషన్. దానియేలు, ఈ మాటలను ముద్రించుము, ఈ మాటలను మూయుము, షట్ ఇట్ అప్, ఈ మాటలను మూయుము. దానియేలు ఊరుకుండు కాదు, దానియేలు ఈ మాటలను మూయుము. ఎందుకు? అంత దినమలయందు నేను వీడిని బయలుపరచబోతున్నాను. చూడండి, దానియేలు రెండో అధ్యాయం. ఇది ఇట్లనే ఉంచి ఒక్కసారి దానియేలు దగ్గర ఉంది. 12వ అధ్యాయము. ఒక్క నిమిషం సిస్టర్, ఎక్కడి నుండి వద్దామంటే 8వ వచనం నుండి వద్దాం. 8వ వచనం, 12:8. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీడికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడిన కనుక దానియేలు నువ్వు ఊరుకుడుము కాదు, దానియేలు నువ్వు వాటిని మూయము. ఆమేన్. ఎప్పటి వరకు ఇవి ముద్రించబడ్డాయంటే అంత్యకాలం వరకు. అందుకే ప్రకటన 17వ వచనం చూడండి సరే, త్వరగా చేయండి. ప్రకటన 17వ వచనం ఏమంటున్నదంటే, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారం ప్రవక్తలకు ఒక సువార్త చెప్పాడు. ఏమని తెలియజేశాడంటే వాళ్ళకి, ఆ ప్రవక్తలకు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము 7వ సంకాలములో 7వ సంకాలపు దూత వాక్యం చెప్తున్నప్పుడే మర్మము సమాప్తమైందని ఆయన ఇదివరకే ప్రవక్తలకు చెప్పాడు. అందులో ఒకడంటే ఈ దానియేలు. దానియేలు ఈ విషయాలన్నీ మరుగుగా ఉంటాయి, అంతకాలం వరకు బయలుపరచబడవు. ఇప్పుడు దానియేలుకి చెప్పబడ్డదా? దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరచను అన్న మాట ప్రకారం ఇప్పుడు దానియేలుకి వచ్చింది ఆ మాట. ఎవరి గురించి చెప్తాను? 7వ సంకాల దూత గురించి చెప్తున్నాడు. అంతకాలంలో 7వ సంకాల దూత ఒకడు వస్తాడు, అతని మర్మాలు బయలుపరుస్తాడు. దానియేలుకి ఇది మర్మంగా ఉంది. 4వ జంతువు యోహానుకి మర్మంగా ఉంది. 10వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎవరో, ఆ జంతువు ఏంటో, ఎందుకంటే ఆమె నోసడి మీద ఉంది మర్మము. ఏమనుంది? మర్మము. మొత్తం చూద్దాం. వేశ్యలకును భూమిలోని ఏమైన వాటికి మహాబబులోను, తల్లి అయిన మహాబబులోను మర్మం ఇది. అవునంటారా? ఈ మర్మములను బయలుపరచడానికి 7వ సంకాల దూత బయలుపరచబడ్డాడు. ఈ మర్మములను బయలుపరచడానికి 7వ సంకాల దూత వచ్చాడు. ఈరోజు డినామినేషన్ ఏమంటారు తెలుసా? ఏమైనా మీరు మర్మం 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 అంటారు. మీకు ఏమైనా మర్మం కావాలా? కరెక్టే, మాకు మర్మే కావాలి. ఎందుకంటే వధువు దగ్గర వరుడు ఏ రహస్యాన్ని దాచిపెట్టాడు, భార్య దగ్గర భర్త ఏ రోజు రహస్యాన్ని దాచిపెట్టాడు. అవునంటారా? అంతేనా? ఒకవేళ భార్య భర్తల మధ్యలో రహస్యాలు ఉన్నాయంటే ఆ కుటుంబం సక్రమంగా నడవదు. ఖచ్చితంగా చెప్పగలను.
అందుకే భార్య భర్తల మధ్యలో రహస్యాలు ఉండరాదు. ప్రవక్త మెసేజ్లు అంటాడు, ఒక భార్య భర్తలు వాళ్ళ యొక్క రహస్య గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రహస్యాలన్నీ చెప్తున్నాడు, ఆయన మర్మాలన్నీ చెప్తున్నాడు. అందుకే నేనేమంటానంటే సంఘ శాఖలకు ఇది మీకు కాదురా మర్మాలు, ఎందుకంటే మీరు ఆ గదిలోకి రాలేరు, ఆ 3వ ఈడ్పులోనికి రాలేరు. అక్కడ ఆయన అన్నాడు, నేను ఆ గదిలో నేను కలుసుకుంటున్నాడు. అక్కడ ప్రవక్త ఎవరిని సూచిస్తానంటే నన్ను సూచిస్తున్నాడు, వధువుని సూచిస్తున్నాడు. ఆమె వధువుని ఆ రహస్య గదిలో కలుసుకుంటున్నాడు. అదే 3వ ఈడ్పు. అందులోనికి అందరు రాలేరు. మొదటి 2 ఈడుపులోకి ఎవడైనా రావచ్చు అనుకరణలతో, కానీ 3వ ఈడుపు అనుకరణ చెయ్యలేరు అన్నాడు. ఎందుకంటే అది ప్రవేశించడం. అది ఓడిపోతాడు దాని లోపలికి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఇంట్లో పోయి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు, కానీ అగ్నిగుండంలో పోయి యేసుతో సహవాసం చేసేటప్పుడు ఓడిపోతాడు దానిలోకి. అది 3వ ఈడుపు అన్నమాట. అర్థమైందని అన్నది. దానియేలుని ప్రార్థన చేసేటప్పుడు ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకురావచ్చు, కానీ అదే దానియేలు 3వ ఈడుపుగా ఉన్న సింహాల మధ్యలోనికి వెళ్ళి ఆయనతో కలిసి సావాసం చేస్తున్నప్పుడు ఎవడు వెళ్ళగలడు? మొదటి 2 ఈడుపుల వరకు ఎవడైనా పోగలడు. స్వస్థతలు, లేకపోతే పేర్లు చెప్పడము, హృదయరాశం బయలుపరచబడడం అని ఎవడైనా చేయగలడు. కానీ 3వ ఈడుపు అనుకరణ లేదు. అది నా సబ్జెక్ట్ కాదు, కొంచెం పాయింట్ వదిలింది అంతే. 3వ ఈడుపు ఎవడు పోలేడు, ఎవరికి రాలేడు, ఏర్పరచబడినవాడు తప్ప. వాడు దేవుడు ఏకమైతాడు అక్కడ. దానిలోకి ఎవడు పోలేడు. అది ఎందుకంటే అది అగ్ని కూటం, అది సింహాల మధ్యలో జరిగే కూటం. అది అందరూ పోలేడు దాంట్లోకి. ఓడలోనికి ఎవడు పోలేడు. యు అండర్స్టాండ్? అక్కడ కేవలము ఆయన మరి ఆ నోవాహు కుటుంబం మాత్రమే ఉంటుంది. ఎవడు అందులోనే ఉండలేడు, ఎవడు అందులోనికి ప్రవేశించలేడు. అది 3వ ఈడుపది. థర్డ్ పుల్. మొదటి 2 ఈడుపులు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వివేచన చెప్పడము అందరు చేయగలుగుతారు, అందరు అనుకరించగలుగుతారు. కానీ 3వ ఈడుపు ప్రవేశించడం. దాన్ని పొందుకున్నవాడు తప్ప ఇంకెవడును దానిని పొందుకున్న వారికి తప్ప ఇంకెవరికి అది చెల్లదు. ఎవరైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళకి. ఆమేన్. సరే, ఇప్పుడు నేను నా టాపిక్ వస్తా, ఎందుకంటే అది ముఖ్యం కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈమె ఏమై ఉన్నదట? మర్మమై ఉన్న తల్లి అయిన ఆ మహాబాబులోనే ఆ రోమా రాజ్యము, ఆ రోమా రాజ్యంలో నుండి వచ్చినదే ఆ మహావేష. ఆమెనే రోమన్ క్యాథలిక్ సంఘము. అదే 7వ సంఘాల దూత. మనకు దానియేలుకు అర్థం కాంది, యోహానుకు అర్థం కాంది, దేవుడు 7వ సంఘాల దూత ద్వారా మనకు బయటపరిచాడు. ఆమేనంటారా? ఇప్పుడు ఈ మర్మానిపై సంఘశాఖలు చెప్పు. సచ్చినప్పుడు ఏంటి మొత్తం ప్రపంచంలోనే వాళ్ళదే ఉన్నది. అదే నేను కూడా అనేది ప్రపంచంలో ఉన్నదంట వాళ్ళదే. ఆమేన్. సో ఇప్పుడు ఈ 4వ మృగము రోమన్ క్యాథలిక్ చర్చ్ లో రోమా దేశమై ఉన్నది. మరి దీనిలో నుండి వచ్చింది ఆ మహావేశ్య. ఆమేన్. ఆమెనే మర్మముగా ఉన్నది. ఆ మర్మం ఇప్పుడు మనకు బయలుపరచబడ్డది. ఆమేన్. ఒకటి మీరు గమనించాలి, శిరస్సు బబులోను నుండి ప్రారంభమైంది, పాదములు మహాబబులోనుతో అంతం కాబోతుంది. నీకు అర్థమవుతుందా? శిరస్సు దేంతో ప్రారంభమైంది? బబులోనుతో ప్రారంభమైంది. పాదములు మర్మమయ్యున్న బబులోను, మహాబబులోను, మర్మమయ్యున్న తల్లి అయిన బబులోనుతో అంతం కాబోతుంది.